మాదాపూర్. ఈ యొక్క మహాశివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతున్నది. మరి ఈ యొక్క మహాశివరాత్రి మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చేటువంటి ఆ యొక్క లింగోద్భవం జరిగినటువంటి రోజునే మనం మహాశివరాత్రిగా భావిస్తాము. అంటే స్వామివారు ఈరోజు లింగాకారాన్ని రూపాన్ని ధరిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసన ఉండి మరియు జాగరణ చేసి స్వామివారికి అత్యున్నతమైనటువంటి అనేకమైన పూజలు అందుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. మరి ఈ యొక్క మహాశివరాత్రి ఈ యొక్క చిన్న అనంతగిరి శివాలయంలో 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈ 3 రోజు కార్యక్రమంగా మొదటగా స్వామివారికి అందరికీ మరి గణపతి, మరి ఉమామహేశ్వర స్వామి మరియు ఉమామహేశ్వర దేవి, మరి ఆంజనేయ స్వామి అందరికి కూడా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత రుద్ర హోమం ఉంటుంది. తర్వాత మహాశివరాత్రి రోజున పొద్దున ఉదయం మరి సుమారుగా 2-3 గంటల నుండి ఆ రోజు శివరాత్రి రోజున స్వామివారికి అభిషేకం చేసుకుంటే అనేకటువంటి అత్యున్నత ఉన్నత అనుగ్రహం కలిగి తర్వాత అనంతమైన పుణ్యం యోగ్యత కలుగుతుంది. మరి ఉపాసన ఎందుకుంటారంటే స్వామికి అత్యంత చెరువులు అంటే తనలో ఉన్నట్టుగా భావించి ఉపాసన చేస్తూ ఉంటారు. ఉపాసన చేసిన తర్వాత ఈ జాగరణం ఎందుకు చేస్తారు రాత్రిపూట అంటే ఆ యొక్క మరి స్వామివారు లింగోద్భవం అర్ధరాత్రి లింగోద్భవము ఉద్భవించినటువంటి లింగాకారం రూపం ధరించినటువంటి ఆ యొక్క అర్ధరాత్రి కోటి దీపకాంతులతో వెలుగుతూ ఉంటూ ఆ యొక్క అలంకారంతో కూడుకున్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పి అందరూ కూడా జాగరణ చేసి ఉపాసన చేసుకుంటూ ఉంటారు. ఓం నమః శివాయ.